హలో ఫ్రెండ్స్, కార్తీక మాసంలో ఏకాదశి అని గుడికి వచ్చాము. లేట్ అయిందని చెప్పేసి స్పీడ్గా ప్రదక్షిణలు చేసేసుకొని దీపాలు పెట్టడానికి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఆల్రెడీ అందరు ముందే స్టార్ట్ చేసేసారు. నేను రాకముందే స్టార్ట్ చేశారు. కొంతమంది అయితే పెట్టేసుకొని కూడా వెళ్ళిపోయారు, కొంతమంది అయితే పెట్టి వెళ్ళిపోతున్నారు. ఇంకా లేట్ చేయకుండా దీపాలు పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను. నేను శివాలయం దగ్గరకు వచ్చాను. శివాలయం అంటుంది, అక్కడ గణపయ్య ఉన్నాడంటే పక్కన శివాలయం కూడా ఉంది, కానీ నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ముందుగా నేను దీపాన్ని పెట్టుకునే చోట శుభ్రంగా కడుక్కొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఆకు పెట్టేసుకొని దాని మీద పసుపు కుంకుమ వేసుకొని గణపయ్యను రెడీ చేసుకుంటున్నాను. మనం ఏది చేసినా గణపయ్య ఫస్ట్ కదా, అందుకే గణపయ్యను అయితే రెడీ చేసేసుకుంటున్నాను. చూడండి, గణపయ్యను అయితే రెడీ చేసుకుంటున్నాను. బాగా వచ్చింది కదా. గణపయ్యను అయితే పెట్టుకున్నాక ఫస్ట్ గణపయ్యను పూజించుకున్నాను. బొట్టు వేసుకొని గణపయ్యకు జంజనం కూడా వేసేసాను. లేట్ అయిందని చెప్పేసి హడావిడి కాకుండా ప్రశాంతంగా పెట్టుకున్నాను. నాకు దీపం పెట్టే వరకు చాలా ప్రశాంతంగా ఉన్నది, ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పెట్టేసుకున్నాను. ఈ ఉసిరికాయలు ఇంటి దగ్గరనే శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని తీసుకొచ్చుకున్నాను. ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టును మనం విష్ణుమూర్తిగా భావిస్తాము కాబట్టి ఏకాదశి రోజు ఉసిరి దీపాలు పెడితే మనకున్న దోషాలు అన్ని పోతాయి. అలాగే ఆ శివకేశవుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన దీపం ఏదన్నా ఉందంటే అది ఉసిరి దీపం మాత్రమే అని కార్తీక మాసంలో ఉసిరి దీపాలను పెడతారు. ఉసిరికాయలు పెట్టుకున్నాక దాని మీద పువ్వొత్తులు వేసి కొంచెం ఆయిల్ వేశాను. ప్రసాదంగా 2 అరటిపళ్ళు పెట్టుకున్నాను. ఈ పువ్వొత్తులను కాసేపు నానబెట్టి పెట్టుకుంటే ఇంకా ఎక్కువసేపు వెలుగుతాయి, కానీ నేను మాత్రం అక్కడే పెట్టేసుకొని వాటి మీద కొంచెం ఆయిల్ పోసి కాసేపు ఆగి 2-3 సార్లు ఆయిల్ పోసాను. ఆయిల్ పీల్చుకున్నాక మళ్ళీ ఒకసారి కూడా పోసాను. ఆయిల్ పోసుకున్నాక దీపాన్ని వెలిగించుకున్నాను. ఈ ఉసిరి దీపాల మీద ఉన్న పువ్వొత్తులు త్వరగా వెలగాలంటే వీటికి కర్పూరాన్ని కొంచెం వేసుకుంటే ఇంకా త్వరగా వెలుగుతాయి. అలా కూడా చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా కూడా వెలిగించుకోవచ్చు. మామూలుగా కూడా స్పీడ్గానే వెలుగుతాయి. ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక నేను ఒత్తులు వెలిగించుకున్నాను. తర్వాతకి గణపయ్యకి ఇక్కడ మనం చేసుకుంటున్న పూజ దగ్గరికి అయితే అగరబత్తులు వెలిగించుకొని పెట్టేసుకొని తర్వాతకి హారతి ఇచ్చేసాను. నా చిడతలి హారతి తీసుకుందరా అమ్మ అంటే అక్కడికి వెళ్ళి జేజి దగ్గర మొక్కుతానని చెప్పేసి లోపలికి వెళ్ళేసి మొక్కుతున్నారు. నేనైతే హారతి ఇచ్చేసి ప్రశాంతంగా కూర్చున్నాను కాసేపు. చూడండి, మనం పెట్టుకున్న ఉసిరి దీపం అయితే కంప్లీట్గా అయిపోయింది, పెట్టేశాను. చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే. ఉసిరి దీపాలే కాకుండా పక్కన ప్రమిదలతో కూడా పెట్టారు. కొంతమంది నిమ్మకాయని మలిచి కూడా పెట్టారు, అలా కూడా పెట్టుకోవచ్చు. కానీ ఉసిరి దీపాలు పెట్టుకోవటం వల్ల చాలా మంచిదని చెప్పేసి నేను ఉసిరి దీపాలు పెట్టేసుకుంటున్నాను. టెంపుల్కి వచ్చేటప్పుడు ఎంత హడావిడిగా ఎంత కంగారుగా వచ్చానో, అందరూ పెట్టేసుకున్నారు, వెళ్తున్నారు, టెంపుల్ క్లోజ్ చేస్తారేమోనని చెప్పేసి చాలా కంగారు పడ్డాను. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా బాగా దర్శనం అయింది, ప్రశాంతంగా ఉంది. అంత ప్రశాంతంగా వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు మాత్రం చలి ఫుల్గా వేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బై.